బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు హైదరాబాద్ సీసీఎస్సీఐ సుధాకర్ రెడ్డి. 3 లక్షల రూపాయల బ్యాగ్ ను రోడ్డుపై వదిలేసి పరారవుతుండగా వెంబడించి మరీ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఓ కేసు విషయంలో 15 లక్షలు డిమాండ్ చేసిన సీఐ 3 లక్షల రూపాయలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఖచ్చితమైన సమాచారంతో దాడి చేసిన ఏసీబీ అధికారులు సీఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా సీఐ సుధాకర్ రెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు హైదరాబాద్ సీసీఎస్సీఐ సుధాకర్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మరి ఏం జరిగింది, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, అలాగే ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, రోడ్డుపై వెంబడించి మరీ పట్టుకున్నారంటున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ సిసిఎస్ లో అక్రమాల అవినీతి లీడలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ గతంలో ఏసీబీ సంబంధించి ఏసీపీ ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేశారు. అతని కస్టడీకి తీసుకొని అతని అక్రమాస్తులను కూడా లెక్క కట్టారు. ఇప్పటికే ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే మరోవైపు సిసిఎస్ లో పనిచేస్తున్నటువంటి సిఏ అయినటువంటి సుధాకర్ 15 లక్షలు బాధితుల నుంచి లంచం డిమాండ్ చేశారు. దీంతో 15 లక్షలకు సంబంధించి ఇప్పటికే 5 లక్షల పైగా కూడా లంచం సిఏ తీసుకున్నారు. మరో 3 లక్షలు విడతల వారిగా ఇచ్చేందుకు తీసుకున్న నేపథ్యంలో మరో 3 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వ్యతిరేకంగా పడుతున్నారు. ఏసీబీకి సంబంధించి ఒక్కసారిగా ఎదురుగా డిపార్ట్మెంట్ చేసి సుధాకర్ పరిగణించారు. అయితే 3 లక్షల బ్యాగును సైతం రోడ్డు మీద సుధాకర్ వదిలేశారు. సుధాకర్ సంబంధించి అతన్ని ఎప్పటికీ ఏసీబీ అధికారులు నిన్న అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే నిన్న రాత్రి సమయంలో అతన్ని నాంపల్లి ఏదైతే రజారెడ్డికి సంబంధించిన రీజనల్ ఆఫీస్ ఉందో ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విచారణ నిమిత్తం అతనికి సంబంధించిన డ్యూటీ పీరియడ్ లో సర్వీస్ పీరియడ్ లో ఎన్ని క్లైమ్స్ చేశారు, ఎన్ని అక్రమాలకు సంబంధించి కేసులు ఏదైతే బాధితులకు సంబంధించి ఎన్ని క్లోజ్ చేశాడు, ఆ బాధితుల దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేశారు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. 24 గంటల పీరియడ్ లో కోర్టులో సరెండర్ చేయాలి కాబట్టి మధ్యాహ్నం 3 గంటల తర్వాత సిఐ సుధాకర్ ని ఏదైతే నాంపల్లి ఏసీబీ కోర్టు అతన్ని హాజరుపరిచారు. రిమాండ్ 14 రోజుల పాటు ఉండనుంది. మరోవైపు సిఐ సుధాకర్ సిసిఎస్ లో ఎన్ఫోర్స్మెంట్ డెంగ్యూ విభాగంలో అతను పనిచేస్తున్నాడు. సుధాకర్ సంబంధించి అతను ఫైల్ చేసిన కేసులతో పాటు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసులు, మరోవైపు అతడు క్లోజ్ చేసిన కేసులు అన్నిటికి సంబంధించి ఒకవైపు ఏసీబీ అధికారులు ఆరా చేస్తున్నారు. ఇప్పటికే బాధితులంతా కూడా ఒక్కొక్కరిగా లైన్ క్యూ కడుతుండడంతో ఇంకా విచారణ వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం సమయంలో నాంపల్లి ఏసీబీ కోర్టులో అతన్ని హాజరుపరిచారు. రిమాండ్ ప్రక్రియ అనేది ఉండనుంది. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్.